నమస్తే అన్న, అందరికీ నమస్కారం. మనము ఒక నెల రోజులు, ఒకటిన్నర నెల కిందటైతే వీడియోలు అయితే చేయడం జరిగింది. కమాల్ బాషా అన్న మనకు తెలుసు కదా, 2 సార్లు అయితే వీడియోలు చేయడం జరిగింది. ఆ 2 సార్లు వీడియోలు చేసినప్పుడు నా కొడుకు కువైట్లో ఇరుక్కుపోయాడు, ఒక హోటల్లో పనిచేస్తూ ఉన్నాడు, అలాగే అతను ఎక్కడ ఉన్నాడో తెలియలేదని చెప్పేసి మనమైతే వీడియోలు పెట్టడం జరిగింది కదా. ఆయన ఈ రోజు ఆదివారము ఫిబ్రవరి 1వ తేదీ ఇండియాలో అయితే తిరగడం జరిగింది. అన్న మీ పేరు ఏం పేరునా? ఖాదరవలి, షేక్ ఖాదరవలి. షేక్ ఖాదరవలి. అన్న మీరు కువైట్ కి ఎప్పుడు పోయినారన్నా? నేను 2019 11వ నెలకు పోయినా, 3వ తేదీ డేట్. అంటే అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు ఇండియాకి రాలే ఇంటికి. వాడు 3 సంవత్సరాలు కరోనా ఉన్నింది. అలాగే మీరు కువైట్ లో ఏడ పని చేస్తా ఉన్నారు? నేను ఫైల్ లో చేశాను, చేస్తా ఉన్నాను. మళ్ళీ ఆడించి 1 సంవత్సరం సాల్మియాలో చేశాను. మళ్ళీ కొత్త మొత్తం తెచ్చినారు, ఆడ చేసుకొని పోదులే అన్నారు. మళ్ళీ ఆడించి మళ్ళీ ఫొరనే మార్చినారు వాళ్ళు. 1 సంవత్సరంలో పోదులే అని. కొత్త హోటల్ ఫొరనియాలో మతం అబూరూబియా. దానిలో పోయినాక 1 సంవత్సరం బాగా చేసుకున్నారు, బాగా జీతాలు ఇచ్చినారు, 200 వరకు ఇచ్చిన జీతాలు. మళ్ళీ మెల్లగా తగ్గించేశారు. పని ఏమో ఎక్కినారు బాగా, పని ఎక్కువ, మనుషులు తక్కువ, పని ఎక్కువ, జీతం తక్కువ చేశాడు. వేరే వాడు ముదిరి వచ్చి ఈ కఫీల్ ఏం పట్టించుకోవడం లేదు. ఏమన్నా అంటే కఫీల్ చెప్తాడు, ముదిరి చెప్పు అంటాడు, ముదిరి ఖలీవలి అంటాడు. అంతేనా? మీరు 2019లో పోయినారు కదా, ఇన్ని రోజులు మామూలుగా అయితే కువైట్ కు పోతే మనోళ్ళు సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి ఇంటికి వస్తారు, మీరు ఎందుకు రాలేదు? వాళ్ళు పంపిలేదన్నా. ఈ సంవత్సరం పోదు, ఆ సంవత్సరం పోదు, అక్కమ్మ కొట్టించుకొని పోదు అని అట్టనే సలహా ఇస్తా పోయినారు. మా బామ్మర్ది వచ్చి చెప్పినాడు, మా అన్న చెప్పినాడు, మా ఫ్రెండ్ వచ్చి చెప్పినారు. ఎవరిది కాలే. ఏమన్నా ఎంబీసీ కానీ పోయినా నేను ఏమన్నా చెప్తే వాళ్ళు షూన్ కి పోవాలి అన్న. నాది షూన్ అక్కమ్మ. షూన్ కి పోతే అన్ని తలుపులు బంద్ ఉన్నారు, ఆడిగాని చెప్పాలా. మళ్ళీ ఆడికి పోయి గమ్మున వచ్చేసాను. నా పని నేను చేసుకొని పోయినాను. ఒక 6 నెలలు కొట్లాట పెట్టుకున్నాను, ఇంటికి పంపిస్తారా లేదా అని. 2023 మధ్యలో, 23 రాలేదు, దాని మధ్యలో అంటే 6వ నెల, 6వ నెల 8వ నెల అట్లా మధ్యలో. మళ్ళీ మా పాత ముద్దురు వచ్చాడు, వాడు వచ్చి నీకు అక్కమ్మ కొట్టి ఇచ్చి నీకు పంపిస్తా భాష, నా బాధ్యత అని వాడు బాధ్యత తీసుకున్నాడు. వాడు మంచోడు, వాడి పేరు ఒలీదు. వాడు మంచోడు, ముదిరు పాతోడు. వాడే నాకు పని నేర్పించాడు, వాళ్ళే అంతా పని నేర్పించి అరబ్బీ నేర్పించి బాగా చూపించాడు. వాడు మంచోడు. వాడు ఏం చెప్పినాడు, సర్లే అని చెప్పి వీరు మధ్యలో సూరిగాడు వచ్చినాడు. సూరి వాడు సాఫర్ పోయినాడు. మళ్ళీ సూరిగాడు వచ్చి జీతాలు తగ్గించేసాడు, పని ఎక్కిచ్చేసాడు. మళ్ళీ దాని మధ్యలో ఏమైందంటే 11వ నెల 23, 11వ నెల 29కి గ్యాస్ లీక్ అయింది. పోయిన సంవత్సరమా? 23. ఇప్పుడు 3వ సంవత్సరం. అదే అని వస్తున్నా. ఇప్పుడు మీరు హోటల్లో పని చేస్తున్నారు కదా, ఆ రోజు ఏం జరిగిందో కరెక్ట్ గా చెప్పండి. అసలు ఏం జరిగింది? అది గ్యాస్. ఆ గ్యాస్ ఏమైంది అంటే చేసింది బంగాళీ. వాని పేరు మసూద్. వంట ఏం చేయలేదు అప్పుడు, అంతా మతం అంతా క్లీన్ చేసామన్నా. మతం అంతా క్లీన్ చేసాము. వాళ్ళు లాస్ట్ లో గ్యాస్ తీసి వాళ్ళకి ఇయ్యాల. గ్యాస్ వానికి ఖాళీ సిలిండర్ లో బండి వస్తుంది. అప్పుడు ఏమంటే చలికాలం, బండి బండి వస్తుందని వీడు ఏం చేస్తాడంటే సిలిండర్ తీసేసాడు. అది ఐస్ ఉంది, అదే దాని మురబ్బా వస్తుంది, సఖాన్ అంటాం మేము అరబ్బీలో. సఖాన్, మయా సఖాన్ హార్, దాంట్లో అంబుగా పెడతారు. అంబుగా తీసి రెగ్యులేటర్ వస్తుంది, రాస్ తీసి మాఫీ సక్కర్ అన్నా ఇది గ్యాస్ సిలిండర్ ఏమైందంటే రెగ్యులేటర్ తీసేసాడన్న. రౌండ్ గా తిరిగింది రెగ్యులేటర్. వాడు నీళ్ళలో ఉంది అని అనుకున్నాడు. వాడు ఎట్లా అనుకున్నాడో నాకు తెలియదు. ఈ రూమ్ అంతా ఉంటాది, మొత్తం చుట్టుకుంది. ఇప్పుడు మేము సిగరెట్ తాగుతా పొగ ఎట్లా వస్తుంది, సేమ్ పొగ. నేను బయటికి పోయి నీళ్లు కావాలని వచ్చినాను, బకెట్ నీళ్లు కావాలని బయట ఇది తాపలు వేయడానికి పోయి తలుపు తీసి వచ్చే వరకు ఏంద్రా వాసన వస్తానని అట్లా పోయినా అన్న. ఇట్లా రౌండ్ ఉంది, అది మధ్యలో టేబుల్ ఉన్నాయి, ఇట్లా రౌండ్ గా పోయినాను. బామ్ అని సౌండ్ వచ్చింది. బామ్ సౌండ్ వస్తే ఏంద్రా అందు చూసి ఒక బొమ్మ అని వస్తుంది. ఆ అగ్గిలో ఇట్లా పెట్టుకొని వచ్చిన. ఈ చెయ్యి అంతా కాలింది, ఈ ముఖం అంతా కాలింది. 4గురికి బాగా కాలింది, ఒకరికి లైట్ గా కాలింది. ఒక దూరం ఉన్నాడు,
ఈడ కొద్దిగా కొద్దిగా కాలింది. శ్రీలంక వాళ్ళే. అయితే ముగ్గురు ఎవరికి ఏం శ్రీలంక. జరగలేదు. ఎవరికి ఏం జరగలేదు. 5 మంది ఉన్నామని చెప్పినారు కదా, వాళ్ళు ఏ దేశాల వాళ్ళు చెప్తావా? ముగ్గురు శ్రీలంక. వాని పేరు ఫయాదు ఇంటికి వెళ్ళిపోయినాడు. వాడు ఎట్ట పంపిస్తాడు నాకు తెలియదు. అది నాకు అప్పుడు మేము ఎక్కువ కలిసి ఉన్నాం. ఫయాద్ ఒకడు పోయినాడు, ఇంటికి వెళ్ళిపోయినాడు, శ్రీలంకకి వెళ్ళిపోయినాడు వాడు. ఒకడు అహ్మద్, ఒకని పేరు మసూద్, ఒకని పేరు మసూద్ బెంగాలీ మసూద్, ఒకని పేరు అజీజ్. ఇప్పుడు మసూద్ అనే బెంగాలీ జరిగింది. వాడే చేసింది. ఇది వాడు బంద్ చేయాలి, అది వాళ్ళు వస్తుంది ఇట్లా బంద్ చేసి ఇయ్యాల. వాడు బంద్ చేయాలి అసలు. నేను బంద్ చేసా, ఎందుకంటే ఇప్పుడు సిలిండర్ పగిలిపోతే నేను చచ్చిపోతే. మళ్ళీ చూస్తే వాళ్ళు కానీ కాలిపోయినా, వాళ్ళకి చూడలేదు వాళ్ళు కాలిపోతే. అట్లా అగ్గి సేమ్ నీళ్ళు మాదిరి ఉందన్న అగ్గి. అల్హమ్దుల్లా నా దిశంకి ఏమీ కాలే, ఎందుకంటే నా ఇదంతా నీళ్ళు ఉంది. నేను అద్దాలన్నీ తుడిచినాను, అంతా నీళ్ళంతా పడింది. డబుల్ జాకెట్ వేసుకుంటా, చలి ఉందని. దానివల్ల నేను బతికిపోయినా అన్న. ఇదంతా ఊడిసిపోయింది అన్న చేతులు, ఇదంతా ఏమి లేదన్న. ఇదంతా అసలుకి నేను 2 సంవత్సరాలు అసలు అన్నమే తినలేదన్న. నాకు తినిపించినారన్న. ఆడ లేడీస్ లో ఫ్రెండ్ వాళ్ళు వీళ్ళే మసలి వాళ్ళు కానీ చూసినారు. 70% చూసారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే మెల్లమెల్లగా వీడు కరెక్ట్ అయిపోయినాడు, పనికి రాని వాళ్ళే పుల్లలు పెట్టి పనికి లక్కున్నారన్న. మళ్ళీ మామూలుగా అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత 4 నెలలు పని చేసిన. నాకు ఇక్కడ మోకాలు గడ చుప్పలు గడ నొప్పి ఉంది అని నేను చేయలేను రా, నాకు చాలా నొప్పి ఉంది, రక్తం వస్తుంది చూడరా అంతే. కానీ ఇంట్లో వాళ్ళు చీమ్ పడతాంది, నీళ్ళు మాదిరి చీమ్ పడతాంది నిస్తాము. ఇప్పుడు సడన్ గా బలిదే వచ్చింది అనుకో, ఆ ఫైన్ మాకే కొడతారు. ఎంత కొడతారో తెలీదు. అది కట్టుకుంటే మేము ఎట్లా కట్టుకోవాలన్నా? జీతాలే గాని సరిగా. వాడు నాది 180 ఉంటే జీతం 100 దినాలు ఇచ్చాడు. దాని లిస్ట్ గానే ఉంది నన్ను అక్కడ బ్యాంక్ స్టేట్మెంట్. మా నాన్నకి డాడీకి అని పంపించాను. జరిగింది కదా, జరిగిన తర్వాత ఏం జరిగిందో చెప్తావా? అంటే మీ కోయిటోడు లేకపోతే ఎవరైనా కేసు పెట్టినారని చెప్పి మీ నాన్న అన్నాడు నాతో. అవునా? కేసు వివరాలు అన్ని చెప్తావా? అది కేసు ఎట్లా పెట్టినారంటే, కోయిట్ వాడు లాయరు, వాళ్ళు ఏం చేశాడు, వాడి మీద పెట్టుకోకూడదు, వాడు కంపెనీ మీద అని వాడు మా మీదనే పెట్టేశారు. మీ 5 మంది మీద మీరే చేసుకున్నారు ఇది అది అని. మీ వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని. అది డబ్బులేమీ లేదు, జీతం సరిగా వేయలేదు, తిండి సరిగా వేయలేదన్న. నేను బయట అట్లా తిరిగి అట్టలు ఏరుకొని ఇట్లా చేసుకొని తింటా ఉన్నా. అంతలేక పట్టుకున్నారు ఇక్కడ ఫరుణ్యాలో బకాలా కూడా పట్టుకున్నారు. నాకు ఆడ పట్టుకొని నీకు అక్కమ్మ లేదు రా అని పిలిచినారు. నేను వెళ్ళిపోయినాను. ఆడిపోయినాక పట్టించుకోలే, వీళ్ళు చెప్పినాను వాళ్ళు చెప్పినాను వీళ్ళు చెప్పినాను అని కఫీ రెస్పాన్స్ చేయలేదు. మేమేం చేయాలా అని వాళ్ళు చెప్తానే ఉన్నారు. ఇప్పుడు నేనేం చేయాలా అర్థమే కాక గమ్మున అయిపోయినాను. పోలీసులు పట్టుకున్నాక మీ కఫీలు వచ్చినాడా? రాలేదన్న, వాడు అసలుగా రాలే. ఫోన్ చేసే కానీ ఎత్తలే వాడు. ఏమంది దేనికోసము? నాది అక్కమ్మ కానీ అయిపోయి 3 నెలలు అయింది అక్కమ్మ అప్పుడు. ఇప్పుడు మొత్తం 1 సంవత్సరం 1 నెల 2 నెల కదా, 15 రోజులు ఎగస్ట్రా పడింది. అంటే ఇప్పుడు మిమ్మల్ని పోలీసు వాళ్ళు పట్టుకున్నారు కదా, ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు? నేను మొత్తం 5.5 నెల ఉన్నా. 5.5 నెల. అంటే మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేసినాం ఏమైనా చెప్పినారా? నాకు ఏమీ చెప్పలేదన్న, వాళ్ళు ఏమి చెప్పలేదు. వచ్చినారు, జైల్లో వేసేసినారు. ఎక్కడ? అదే సులభ్యాఖాత్ లో సాఫర్ జైలు ఉంది. ఈబాద్ అంటారు దానికి. ఈబాద్ అది ఉండేది. మళ్ళీ ఉమూమి అది వేరే పెద్ద జైలు, అది సెంట్రల్ జైలు. ఈబాద్ అంతా సాఫర్ పోయేది. చిన్న చిన్న కేసులు అందరు చాలా మంది వస్తారు. డైలీ ఎట్టా లేకుండా 100 మంది 150 మంది కంపల్సరీ వస్తారన్న. ఒక వారంలో 50-150 మంది కంపల్సరీ వస్తారు. లేడీస్ అని జెంట్స్ అని మొత్తం వస్తారన్న. అంటే ఇప్పుడు మీరు జైలు అన్నారు కదా అన్న, చాలా మంది మనోళ్ళు జైల్లో పడి ఇండియాకి వస్తారు. అసలు జైలు లైఫ్ ఎట్టుంటదో చెప్తావన్నా? అక్కడ మనోళ్ళు ఏమైనా ఇబ్బంది అంతే ఉందన్న. కొద్దిగా తిండి ఒక పూట ఉంటది, ఒక పూట ఉండదన్న. అంటే 3 పూట్ల బెటర్ జైల్లో? 3 పూట మంచిది ఉండదు. ఒక నెల కింద పైన అయిపోయినా బేదులతో వాంతితో. అంటే నేను అడుగుతున్నా, పొద్దున్న టిఫిన్ ఏమిస్తారు జైల్లో?
పొద్దున్న ఒక పూట పువ్వు ఇస్తాడు ఒక రోజు. మళ్ళీ ఆ పూలు కొబ్బుసు కొబ్బూసు 2 కొబ్బూసులు ఇస్తారు. ఒక గిన్నె పూలు ఇస్తారు. ఒక గిన్నె ప్లాస్టిక్ మామూలు వస్తుంది చిన్నది. 2 కొబ్బూసులు ఇస్తారు. ఒక జీవన్ ఇస్తారు. అంతే అంతే. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకి వస్తుంది అన్నం. 2 గంటలకి వస్తే అన్నం ఒకటే కప్పు ఇస్తారు. పెద్ద కప్పు అంటే చిన్న కప్పు మీడియం అది. అంత ఇది ఉండదు. అంత అంటే మేము టీ తాగే గ్లాస్ ఉంటది. 2 గ్లాసులు ఇస్తారు. యాక్చువల్లీ కోయిట్ లో ఉంటది గ్లాస్ టీ తాగేది. 2 గ్లాసులు ఇస్తారు అన్నం. అది మర్రకు వస్తుంది. మర్రకు ఏమవుతుందో తెలీదు. బేదులు అందుకు అప్పుడు వస్తుంది. కింద జలుబు వాంది చాలా మంది ఉందన్న. నైట్ టైం ఏమి ఇస్తారు? నైట్ కి మళ్ళీ అది పప్పు వస్తుంది. పప్పు పక్కలా నీళ్ళు మాదిరి ఉంటది అన్నం. 2 కొబ్బుసులు ఇస్తారు. అప్పుడప్పుడు అన్నం వస్తుంది అన్న. ఒక మధ్యాహ్నం పూట కొద్దిగా పర్వాలేదు. ఎందుకంటే ఒక పూట కోడి, ఒకరోజు కోడి, ఒకరోజు చేప, అది కొద్దిగానే వస్తుంది. ఎక్కువ రాదు. ఒక ముక్క కోడి ముక్క వస్తుంది. ఇచ్చినారు. అంటే నా జైలు లోపల ఏమన్నా పోలీసులు కొట్టడం లేదన్న. అట్లా కొట్టారన్న. అట్లా ఏమి కొట్టారు. ఇప్పుడు ఏమన్నా అంటే మనం ఎక్కువ అల్లరు వాళ్ళ మీద ఎగిరితే, ఏదన్నా వాళ్ళు అడిగినప్పుడు ఏదన్నా మనం ప్రశ్నిస్తే, ఎక్కువ వాళ్ళ మీద పోతే, ప్రశ్నిస్తే, కొట్లాడ పెట్టుకుంటే అప్పుడు కొడతారన్న. లేదంటే మన జోలికి రారు. మా జోలికి రారు. వాళ్ళు బ్రహ్మాండం చూసుకుంటారు. ఇబ్బంది లేదు. కానీ ఈ కేసు ఉంది, నీకు ఇన్ని రోజులు ఉంటాది అని చెప్పరు అన్న. ఎన్ని రోజులు ఉంటామని చెప్పరు. చెప్పరు. ఎప్పుడు చెప్తారా? చెప్పరన్నా. నీ పేరు వస్తుంది, అప్పుడు తీసుకొని పోతాం అంతవరకు. నీ పేరు ఈ రోజు వస్తే తొడగపోతాం. ల్యాండ్ నువ్వు ఎన్ని రోజులు ఎన్ని ఉండాలి అన్న. మీకు 7 రోజులు పట్టించుకోలేదు, ఇక్కడ ఫైల్ రాలేదు, ఇక్కడ కోర్టు నుంచి పేపర్ రాలేదు అంటారన్న. అంతకు మించి ఇంకేం ఇన్ఫర్మేషన్ ఏమి ఇరన్నా. ఇంకా జైలు లోపల నువ్వు చెప్పినావు కదా, రోజుకు 100-150 మంది వస్తారని చెప్పి. అవునా? రోజుకు సాఫర్ జైలు నుంచి ఎంత మందిని పంపిస్తారు నా ఇండియాకు? అది వారంకి 2 తూర్లు పంపిస్తారన్న. 150 మంది, 200 మంది. అంటే ఫ్లైట్ ఎప్పుడు ఖాళీగా ఉంది అప్పుడే. వారంలో 2 తూర్లు కంపల్సరీ ఇస్తారు. బంగాళలో, నేపాల్లో, సూరి వాళ్ళు, మసిరి వాళ్ళు 70% పోయేవాళ్ళు మా ఇండియా వాళ్ళే. 70%, 5%, 2%, 1% ఈ మిక్సింగ్ మిగతా దేశం. శ్రీలంక, పంజాబీ. అన్న ఇప్పుడు జైల్లో ఉన్నప్పుడు మన ఎంబసీ అధికారులు ఏమన్నా మిమ్మల్ని వచ్చి కలిసినారా? లేదన్నా. ఎంబసీ వాళ్ళు ఏం అడగలేదు. ఆడ ఏం అడుగుతారు, నువ్వు ఎందుకు జైల్లో ఉన్నావు, నీ పరిస్థితి ఏమని? మన ఇండియన్ ఎంబసీ తరఫున ఎవరు రాలేదు. ఎవరు రారన్నా. ఒకసారి ఒక తూరి వస్తాడు పాస్పోర్ట్ సైన్ కోసం, అంతే. దాని తర్వాత ఎవరు మంచిగా ఉన్నాడా, చచ్చిపోయినాడా అని కానీ అడగారు అన్న. అది మొత్తం. అంటే మీరు 5.5 నెలలు జైల్లో ఉన్నారు కదా, మన ఎంబసీ నుంచి ఎవరు చూడు రాలేదు అసలు. అసలు మన వాళ్ళు బతికినారా సచ్చినారా అని కూడా. ఒక తూరి మురళి అన్న వచ్చి ఏం భాష బాగున్నావా అని అడిగిపోయినారు. ఎవరు? మన దిల్కర్ మురళి. 2 తూర్లు అడిగిపోయినారు. ఒక తూరి అట్లా అయిపోతాదిలే భాష, ఏం భయపడద్దని ఇట్లా చేయి పెట్టి పోయినాడు. మళ్ళీ 2 తూరి డోర్ కాడించే చూసి భాష బాగున్నావా అని ఇట్లా చేసి పోయినాడు. అంతవరకే ఎవరు నాకేమో అడగలేదన్నా. డబ్బులు ఉన్నాయా, ఏం చేస్తున్నారా, ఎట్లా ఉన్నారా అని అడగలేదన్నా. అంటే ఇప్పుడు నువ్వు జైల్లో ఉన్నావు కదా, నీకు సహాయం చేసిన వాళ్ళు ఎవరో చెప్తావా? అంటే నువ్వు బయటకు వచ్చేదానికి నీకు ఎవరైనా సహాయం చేస్తారా లేదా? నాకు చేసిందే ఫస్ట్ మా నాన్ననే. 6 నెలల నుంచి 1.5 సంవత్సరం నుంచి మా నాన్న సాయం చేశాడు. లేదనకూడదు, సంవత్సరం నుంచి అతనే చూస్తున్నాడు. పని లేకపోయినా, పని లేకుంది కానీ నాకు ఖర్చులు ఇస్తున్నాడు, మా ఇంటికి కానీ పంపిస్తున్నాడు. ఏమే నా పని లేకుంది కానీ నాకు ఎక్కువ నాకే పంపించారు. లేదా నేను చెప్తాను కదా, మీ నాన్న వాడు పాపము ఫోన్ చేయలేదు, ఎక్కడుండో ఏమో తెలియలేదు అని చెప్పి ఆయన ఎంత బాధపడినాడో నేను ప్రత్యక్షంగా చూసినా. నేను ఇక్కడికి వచ్చిన ఫోన్ చేద్దామంటే నెట్ లో సిమ్ లేదు, నెట్ లేదన్న, డబ్బులు లేదు, నెట్ లేదు కాదు. కానీ ఇక్కడ మనుషులకు టెన్షన్ కదా, ఏమైపోయినాడు. అదే నువ్వు చూడు, రాజంపేట, పులివెందులో, మధ్యలో ఏడన్నా ఉంటే గానీ బంధువులకు ఫోన్ చేస్తూ, నీ ఫ్రెండ్స్ కు ఫోన్ చేస్తూ కనుక్కుంటారు. కానీ దేశం కాని దేశంలో కాదు కదా అది. ఏడున్నావో ఏమని చెప్పి ఆయన భలే టెన్షన్ పడినాడు. ఆయన కల్సన్ వాళ్ళనంటూ లేదు, మినిస్టర్లని, ఎమ్మెల్యేలని అంతమందిని కలిసినాడు పాపం. దాని గురించి నువ్వేం చెప్తావున్నా? అందరికి నమస్కారం అన్న. నమస్కారం సార్. దేనివల్ల వచ్చేసాను సార్, నేను సల్లగా వచ్చినాను, ఇబ్బంది లేదు. అదే జీతము మతంలో జీతం ఇలేదన్నా. మతంలో 5 రోజులు పనిచేసా, నా సాలరీ సరిగా ఇలేదు, నా జీతం ఇలేదు. ఇదంతా చేతులంతా కాలినాయి.
ఒక్క రూపాయి నాకు ఏమీ లేదన్న. ఇన్సూరెన్స్ గానీ ఉందన్న. ఇన్సూరెన్స్ కూడా నీకు ఉన్నింది? ఉంది, ఇన్సూరెన్స్ ఉంది. వాళ్ళు ఏమో తిన్నారో లేదో తెలియదు. వాడు సూరిగాడు ఉన్నాడు, వాడు చెప్తాడు, వాడి మీద చెప్తాడు, వాళ్ళ మీద చెప్తారు, అట్లా తిప్పించుకున్నారు. నేను సాఫర్ పోతానని ఒక సైన్ చేశారన్న. అంతే, పాస్పోర్ట్ కానీ వేయలేదు. వాళ్ళే టికెట్ తెచ్చుకొని ఈమెయిల్ పంపించారు, పాస్పోర్ట్ ది టికెట్ తెచ్చుకున్నా, టికెట్ చూపించిన, లగేజ్ కట్టుకున్నా. 80 దినాలు జీతం ఇచ్చారు. అప్పుడు నాకు 150 రావాలా జీతం. 80 దినాలు ఇచ్చాడన్న. 80 దినాల్లో టికెట్ 80 దినాలు అయింది నాకు. టికెట్ తీసుకొని పాస్పోర్ట్ రాదు. నేను పోయినా, మా అన్న కానీ పోయినా. ఇద్దరు పోతే వీళ్ళ మా అన్న కోపం వచ్చేసింది, కొట్టడానికి పోయినాడు మా అన్న. ఏమి అంత సతాయిస్తాను, టికెట్ టైం అవుతుంది బోర్డింగ్ డే అని. ఉన్నలే నాకు గమ్మునైపోయినాను, నేను ఆపినాను. మళ్ళీ వచ్చినాడు, సర్రా వచ్చినాడు, ఒక పేపర్ తీసుకొచ్చినాడు. వైట్ పేపర్ ఉంది, దాని మీద లైట్ గా అరబీ ఉంది, అంతే. సైన్ చేయనట్టు సైన్ చేసేసా. సాఫర్ పేపర్ అనేది నాకు తెలుస్తుంది, నేను సాఫర్ పోతానని. పేపర్ వేరేది వస్తుంది, నేను మొత్తంలో చేస్తాను. పెద్ద ముదిరి ఉన్నాడు అప్పుడు, పాత మతంలో. దీనిలో నేను సైన్ చేసేప్పుడు వేరేది ఉందన్న మొత్తం పేరు. నల్ల అర్ఫుల్లో ఉంది, చిన్నది, ఇంత పొడుగు ఉంది, అంతే. మళ్ళీ నేను ఎయిర్పోర్ట్ కి పోయినాను. రాత్రి 12:30కి ఎంబ్రికేషన్ లో నీకు సాఫర్ మంది ఉంది అన్న. ఏమైంది ఎట్లా అంటే, నేను చేతులు తీసి ఇట్లా చూపించాను, ఇదంతా కట్లు, నీళ్లు కారుతాంది. ఆ చూసి నాకి జైలు వేయలేవాళ్ళు, రూమ్ కి పో అని పంపించేస్తాను. ఎందుకంటే సాఫర్ మంది ఉంది, అప్పుడే పట్టుకుంటారు వాళ్ళు. ట్రావెల్ బ్యాన్ ఉంటే నాకు పట్టుకోలేదు. నేను క్లియర్ గా చెప్పేసాను, మీకంతే మీ అందరికి ఉంది, అది నువ్వు కంపెనీకి పో అంటే. కఫీల్ కి ఫోన్ చేసినా, కఫీల్ ఫోన్ తీయలేదన్నా. రెండోది ముదిరికి ఫోన్ చేసిన, ఒక తూరు చేయలే, 2 తూర్లు చేసి అప్పుడు ఎత్తినాడు. వాడు ఏంటో వాగినాడు అరబీలో, వానికి రూమ్ కి పంపించే అన్నాడు, అంతే. రూమ్ కి పోయి ఇప్పుడు వరకు పట్టించుకోలేదన్నా, పట్టించుకోలే. అప్పటి నుంచి ఇప్పుడు దాదాపు 1 సంవత్సరం 8 నెలలు అయింది. అంటే నీకు ఇప్పుడు మతంలో ఉద్యోగం పోయింది, నువ్వు ఎటువంటి ఇబ్బందులు పడినావు కోవిడ్లో? అన్నా, నేను అట్టలు ఎరిగినాను. అట్టలు తీసుకొచ్చి కట్టా కట్టి తలకాయ మీద కాలింది 5 కానీ మోసుకొని పోయి అమ్ముకున్నాను. చక్కలు వస్తుంది, టమాటాలది ఫిలిం వస్తుంది, అది జమియాలు వస్తుంది, అది కానీ 30-40 కట్టుకొని తలకాయ మీద పెట్టుకొని పోతాను. ఎందుకు చేతులు బాగలేదు కదా, తలకాయ మీద పెట్టుకొని అమ్ముకున్నాను. అది 20 ఫీస్ 1 పైసా, 1 చెక్క, అంటే 100 ఫీస్ అమ్మితే 2 దినాలు వస్తుంది. అంటే 100 పీసులు 10 కట్టా కట్టి అమ్ముతా అన్న. 2 దినాలు వస్తుందన్న. ఆ దాంట్లో తిని ఏమైనా మిగులుతే ఇంటికి వేస్తా, లేకుంటే లేదన్న. అది ఒక షేప్ ఏమంటే రూమ్ లో ఉన్నాను అంతవరకే, ఆ తిండి లేదు, ఏమీ లేదన్న. ఈ క్రీమ్ కి 10 దినాలు అతన్న, 1 పూటకి, ఈ 2 చేతులకి, ఈ ముఖం, ఇదంతా ఖాళీ అయింది. అంటే నువ్వు హాస్పిటల్ కి పోయినప్పుడు కూడా మీ కఫీల్ ఏమైనా వచ్చినాడా? వచ్చినాడు కఫీల్. అప్పుడు బాగా చూసాను, 1 సంవత్సరం బాగా చూసినాడు. 1 సంవత్సరం ఇబ్బంది పెట్టలేదు వాడు, పూర్తిగా 1 సంవత్సరం ఇబ్బంది పెట్టలేదు. 1 సంవత్సరం తర్వాత వాడు ఏంటో సాఫర్ పోతాడంట. ఆ సాఫర్ పోయినాక సూడి వాడు ఏం చేశాడంటే పనికి రాని చెప్పినాడు. మేము 4 ఉన్నాము, 4లో వీళ్ళిద్దరు పోయినారు, అజీసు మసూద్, వీళ్ళిద్దరు పనికి పోయినారు. వాళ్ళు ఎవరు? ఒక బెంగాలీ పోయినాడు, ఒక శ్రీలంక పోయినాడు పనికి. మేము 3 పోలే, 3లో వాడు ఇంటికి వెళ్ళిపోయినాడు. ఒకడు అహ్మద్ ఖాదర్, నా పేరు ఖాదర్ ఓలి. మేము 2 పనికి పోలే అన్న. ఎందుకంటే మాకు ఎక్కువ ఉంది, చేతులు ఇట్లనే ఉన్నాయి అన్న, ఇట్లా పంచావు, ఇట్లా నేను చేయలేను. నీళ్ళు కానీ తాగాలి, కష్టం అన్న. ఏమి అప్పుడు నాకు పని చేయన్నాడు అన్న. నేను చేయనని కొట్లాడ పెట్టుకున్నాను. కుదరదు, చెయ్యాలన్నది. నాకు పరిస్థితి బాగలేదు కదా, వాళ్ళు చూడరు కదా అని మా వాళ్ళు వీళ్ళు చెప్తే మెల్లమెల్ల చేసుకున్నా. రానికి బరువు ఎత్తుతాను అన్న. అదే తుడిచి డబ్బాలు, బకెట్లు, సామాన్లు మొయ్యి అంటారు, టమాటాలు మొయ్యి అంటారు, 10 కేజీ 15 కేజీలు. నాకు ఇట్లా బరువు రథం వస్తా ఉన్నింది. చూపించిన మందులు కానీ కొనిపిలేదు నా వాళ్ళు, నేనే కొనుక్కున్నాను. మళ్ళీ వాడు పని చేస్తే 100 దినాలు ఇచ్చాడు. నా జీతం 180, 12 గంటలు డ్యూటీ చేసా రోజుకు. 100 దినాలు ఇచ్చాను డబ్బులు. అది కానీ 1 నెల ఇయ్యలే, 1 నెల ఇయ్యలేదు. దాంట్లో 2 నెలలు ఇయ్యలేదు పూర్తిగా. నాకు 2 నెలల జీతం ఎగరగొట్టేసినాడు. నాకు జీతం వద్దు, ఏం వద్దురా స్వామి, నాకు ఇంటికైనా పంపించరా స్వామి అన్నాను. ఆ ఇంటికి పోతే ఇంత జరిగిందన్న. ట్రావెల్ బ్యాన్ ఇది అది. అప్పుడు జరిగి మళ్ళీ ఇప్పుడు వచ్చినా నా ఇంటికి. నాకు సాయం చేసే వాళ్ళకి అందరికి ధన్యవాదాలు. పెద్ద సార్కి, చిన్న సార్కి, అందరికి క్షేమంగా వచ్చినాను. చూడండి ఇప్పుడు ఇట్లా ఉన్నాయి నా చేతులు. ఇప్పుడు అల్హమ్దుల్లా కొద్దిగా పర్వాలేదు. అలాగే పెద్ద ఆయనతో కూడా మనం మాట్లాడదాము.
కొడుకు కనపరాలేదని చెప్పేసి, అలాగే నా కొడుకు ఎక్కడ ఉన్నాడని చెప్పేసి చాలా ఆవేదన అయితే ఆయన వ్యక్తం చేయడం జరిగింది. వీడియోలు కూడా మీరు ముందైతే చూసి ఉంటారో, ఆయన కొడుకు క్షేమంగా ఇండియాకి అయితే రావడం జరిగింది. ఆయన మాటల్లోనే ఆ యొక్క విషయం గురించి తెలుసుకున్నాము. నమస్తే పెద్దయినా, నువ్వు పడిన కష్టానికి మీ బిడ్డ క్షేమంగా మీ ఇంటికి అయితే చేరుకున్నారు, దాని గురించి చెప్తావా మన వాళ్ళకు? చెప్తానయ్యా. మన భారతీయులకు, మన మన రాజు గారికి నా హృదయపూర్తిగా నమస్కారం అయ్యా. మా భారతీయ సోదరులకి అందరికీ చెప్తున్నాను అయ్యా, నా కొడుకు క్షేమంగా ఇంటికి చేరినాడు. నాకు చాలా చాలా ధన్యవాదాలు. మీరందరూ బాగా క్షేమంగా ఉండి హృదయపూర్తిగా పని చేసుకొని ఇబ్బందులు పడకుండా సక్రంగా ఇంటికి రాండి అని దేవునికి ప్రార్థన చేస్తున్నాను. నమస్తే. రెండోది, నాకు కొందరు సహకారం, నా పెద్దోళ్ళు, నాకు సంబంధించిన పెద్దోళ్ళు గురించి నాకు హృదయపూర్తిగా ధన్యవాదాలు. నా కొడుకు నా ఇంటికి చేరినాడు, నాకు అంతే సంతోషం చాలు. ఎన్ని కష్టాలు పడినాడు, ఎన్ని కథలు పడినాడు, వాడు డబ్బు లేక, తిండి లేక, నీళ్లు లేక, నిప్పులు లేక, వాని బాధ వాడు అనుభవించి ఇంటికి వచ్చినాడు. కానీ వాడు వచ్చిన దానికి నాకు మనసు పూర్తిగా సంతోషమైంది. ఒకటి, అక్కడ ఉండే నాయకులు, అధికారులు వాళ్ళు బాగా చూసుకున్నారని నా కొడుకు నాతో చెప్పాడు. వాళ్ళు క్షేమంగా నా ఇంటికి చేర్పించినారు. కోవిడ్ టు హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్ నుంచి కడపకు వచ్చాడయ్యా. చూశారు కదా, పెద్దయిన కొడుకు అయితే క్షేమంగా ఆయన ఇంటికైతే చేరుకోవడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికైతే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్తే.